మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. సాధారణంగా మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ బ్యాటరీ యొక్క లైఫ్ ఎన్ని ఇయర్స్ మీరైతే యూస్ చేశారు మ్యాక్సిమం లెట్ మీ నో కామెంట్ చేయండి. బట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్ని కనుక మీరు యూస్ చేశారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో మరొక 1 ఇయర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఇయర్స్ బ్యాటరీ లైఫ్ అనుకోండి, మరొక 1 ఇయర్ కూడా మీ బ్యాటరీ యొక్క లైఫ్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో అదేంటనేది మనము న్యూస్ మధ్యలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ బై ద వే కొంతమంది ఈ విషయాలు నాకు తెలుసు అన్నాను అంటున్నారు. తెలిసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఇగ్నోర్ చేయండి. సో తెలియని వాళ్ళలో అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా ఒక్కళ్ళకైనా ఈ ఫ్యూచర్ యూజ్ అయింది అన్నట్లయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటాను. సో ఇట్లా రోజు ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక విషయం తెలియదైతే మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా సో వాళ్ళకి ఈ విషయం తెలియచేద్దాం అన్న ఉద్దేశంతోనే ఈ కొత్త టాపిక్ని అయితే యాడ్ చేశాను. సో లెట్ మీ నో ఎలా ఉంది ఈ టాపిక్ గురించి, దీని ఫీడ్బ్యాక్ కూడా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 831. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ మన ముందుకి అతి త్వరలో మరొక ఫోల్డింగ్ అనాలా, దీన్ని ఫ్లెక్సిబుల్ అనాలా లేదా స్ట్రెచబుల్ అనాలా అనేది మీ ఓకే వదిలేస్తున్నాను. సో వీళ్ళకి సంబంధించినటువంటి మరొక సరికొత్త మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. యాక్చువల్గా ఇప్పటిదాకా స్క్రీన్ ఫోల్డింగ్ అయితే మనం చూసాం, ఫ్లిప్పింగ్ అయితే మనం చూసాం. సో ఇది వచ్చేటప్పటికే మనకి టోటల్లీ స్ట్రెచబుల్, అంటే హారిజంటల్గా వర్టికల్గా దీంట్లో దీని యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసేటువంటి స్కోప్ అయితే మనకుంది. సో దీనికి సంబంధించినటువంటి పేటెంట్ని అఫీషియల్గా ఈరోజు వీళ్ళు క్లెయిమ్ చేశారు కాబట్టి ఇది రావడానికి మరొక 3 to 5 years టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2027 to 2030 మధ్యలో ఇది వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి Oppo Find X4 Pro. Find X అంటేనే ఇన్నోవేషన్ టెక్నాలజీ. సో దీంట్లో ప్రో సిరీస్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్కి క్వాడ్లో కూడా, అంటే టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ఈ 4 సైడ్లో కూడా స్క్రీన్ అనేది కర్వ్డ్గా రావడంతో పాటు రేర్ వచ్చేటప్పటికే మనకి క్యూబికల్ మాడ్యూల్లో మనకి కెమెరాస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే కైండ్ ఆఫ్ OnePlus 10 Pro రెండర్ లీక్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, సేమ్ అదే విధమైనటువంటి దాంతో. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే Xiaomi MI 11 Ultra సిరీస్లో తీసుకొచ్చినటువంటి సెకండరీ డిస్ప్లే ఉంది చూసారా, ఆ డిస్ప్లేని కూడా వీళ్ళు ఇందులో మనకైతే యాడ్ చేయబోతున్నారు, కాకపోతే ఇంకొంచెం బిగ్గర్ సైజ్గా. సో ఎనీవే ఓవరాల్గా ఇది క్వాడ్ స్క్రీన్ తోటి అలాగే డ్యూయల్ డిస్ప్లే తోటి అండ్ కెమెరాలో కూడా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తోటి ఈ మొబైల్ ఫోన్ అతి త్వరలో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో C సిరీస్ మొబైల్ ఫోన్స్ మీరు చూస్తున్నారు, C31 అని అలాగే C3 అని చెప్పి ఇలాంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, C3 Pro. సో ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా వీళ్ళు ఒక పెద్ద మార్క్ని అయితే అచీవ్ చేయడం అయితే జరిగిందంట. ఓవరాల్గా అంటే C సిరీస్ ఒక్కదానిలోనే సుమారుగా వీళ్ళు 3 million+ యూనిట్స్ని అయితే అమ్మడం జరిగిందంట. అంటే అక్షరాల 30 లక్షల మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా వీళ్ళు ఇండియాలో సేల్ చేయడం జరిగింది కేవలం C సిరీస్లో. నిజంగానే ఇది ఒక గొప్ప విషయం. బట్ ఇది బడ్జెట్ అండ్ యాడ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi ఈరోజు అఫీషియల్గా సైలెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ 4K అల్ట్రా హై డెఫినేషన్ Fire TV స్టిక్ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి Fire TV స్టిక్ ఉంది, బట్ అది వచ్చేటప్పటికే కేవలం 1080p మాత్రమే. ఇందులో వీళ్ళు వచ్చేటప్పటికే 4Kని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే AMLogicకి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5.2 టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు Xiaomiకి సంబంధించినటువంటి టీవీ ప్యాచ్ వాల్ UI ఉంది చూసారా, సో అది కూడా మనకి ఇంటిగ్రేట్ అయి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకు ఒక క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ చేయడంతో పాటు డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్తో పాటుగా డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో స్మార్ట్ టీవీ కేటగిరీలో, అంటే నార్మల్ నాన్ స్మార్ట్ కేటగిరీ టీవీని స్మార్ట్ కేటగిరీ టీవీ కింద కన్వర్ట్ చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఇవాళ రేపు మనకి ప్రతి స్మార్ట్ టీవీలోనూ ఇలాంటి ఫీచర్స్ అన్ని కామన్గా చూస్తున్నాం కాబట్టి అడిషనల్గా ఇలాంటి Fire TV స్టిక్స్ని యూజ్ చేయడం వల్ల పెద్దగా, అంటే లాంచ్ చేయడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్గా టీవీలోనే మనకి ఫీచర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అడిషనల్గా మళ్ళీ డబ్బులు పెట్టుకొని దీన్ని 4K కింద కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీరు కనుక ఒక పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ హోమ్ థియేటర్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ప్రొజెక్టర్కి దీన్ని కన్వర్ట్ చేసుకొని మీరు ఒక స్మార్ట్ టీవీ కింద అయితే, అంటే స్మార్ట్ ప్రొజెక్టింగ్ లేదా స్మార్ట్ థియేటర్ కింద అయితే
మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి సేల్ ఎప్పుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ అఫీషియల్గా లాంచ్ చేశారు. సూన్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ త్వరలో క్వాల్కమ్కి సంబంధించినటువంటి ప్లేస్ని ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉందనంటే ఎస్, ఇప్పుడు వచ్చినటువంటి లాంచెస్ వీటన్నిటి బేస్ చేసుకొని చూస్తే అవునని మనం చెప్పుకోవచ్చు. ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే మరొక ప్రాసెసర్ని ఒఫీషియల్గా లాంచ్ చేశారు. మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 800 SoC చిప్సెట్ కింద. యాక్చువల్గా ప్రీవియస్లీ వీళ్ళు ఏదైతే 7000 చిప్సెట్ కింద మేము తీసుకొస్తామన్నారో దాన్ని 8000 కింద మన ముందు తీసుకొచ్చారు. ఇది 4 nm బ్రీఫ్ టెక్నాలజీ మీద, అంటే 9000 SoC చిప్సెట్ చూసారా, దానికన్నా కొంచెం తక్కువ కాన్ఫిగరేషన్తో మన ముందు తీసుకొచ్చారు. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ వైజ్గా 20%, అలాగే గ్రాఫిక్స్ పరంగా 25% మరి ఇంకా అధికంగా వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. మరి పవర్ కన్జంప్షన్ ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రం ఎక్కడ ఏ విధమైనటువంటి క్లారిటీని మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంతో కూడా అతి త్వరలో కొన్ని మొబైల్ ఫోన్స్ లైక్ ప్రో సిరీస్ కాదు, నార్మల్ వేరియంట్స్ లైక్ K50 Pro ఉంది, మీడియాటెక్ 9000తో వస్తే మేబీ K50 ఏదైతే ఉందో మనకి మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 800 SoC చిప్సెట్తో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే అఫీషియల్గా దీన్ని ఈరోజు లాంచ్ చేయటం అయితే జరిగింది. ఇక ఫస్ట్లో నేను అడిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ విషయానికి వచ్చారంటే, ఎప్పుడైనా మీరు బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్టిమైజ్డ్ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అని చెప్పి. దీన్ని అయితే ఆన్ చేసుకోండి. బేసికల్లీ దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ 80%కి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా వోల్టేజ్ని కట్ ఆఫ్ చేస్తుంది. అండ్ మీ మొబైల్ ఫోన్ని ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలారం 6 o'clock పెట్టుకున్నారనుకోండి, 5 o'clockకి ఇది మళ్ళీ రిటర్న్ ఛార్జ్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే రాత్రి 12 o'clock కట్ ఆఫ్ అయ్యి మధ్యలో ఉండేటువంటి 4 hours ఏవైతేనే ఐడియల్ మోడ్లో ఉండడం జరుగుతుంది. బేసికల్లీ దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది ఓవర్ ఛార్జ్ అవ్వదు. అండ్ మీరు ఎప్పుడైతే నిద్ర లెగవటానికి ముందే ఆటోమేటిక్గా ఇది 100% ఫుల్గా ఛార్జ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడైతే 80% బ్యాటరీ ఛార్జ్ కంప్లీట్ అయిపోతుందో బ్యాటరీకి సంబంధించినటువంటి వోల్టేజ్ని కూడా ఇది చాలా తక్కువగా పంపించడం అయితే జరుగుతుంది. బేసికల్లీ దీనివల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 1 year దాకా 1 to 1.5 year దాకా కూడా మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎవరన్నా వాడుతున్నారా, వాడుతుంటే కామెంట్ చేయండి. వాడని వాళ్ళు ఉంటే ఇప్పుడు యాక్టివేట్ చేసుకోండి. సో మీకు బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మీ బ్యాటరీ యొక్క లైఫ్ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ మీ ఫ్యాన్ ఫాల్ ఫెస్టివల్ అని చెప్పి ఒక ఫెస్టివ్ సీజన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఏకంగా రెడ్మీ నోట్ 10 లైట్ మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీన్ని కేవలం 99 రూపాయలకు మాత్రమే తీసుకొస్తున్నారు. సో ఇంతకుముందు ప్రీవియస్లీ దీవాళికి సేల్ అయితే తీసుకొస్తుంటారు, మధ్యాహ్నం 12 గంటలకి 4 గంటలకి ఫ్లాష్ సేల్ అయితే పెడుతుంటారు చూసారా. సేమ్ అదే విధంగా కరెక్ట్గా ఆ టైంలో మనం ఆన్లైన్లో అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అది రాగానే ఆటోమేటిక్గా బైనో కొట్టేశారంటే జస్ట్ మీకు 99 రూపాయలకే సుమారుగా 20,000 రూపాయల ఫోన్ అనేది సొంతం చేసుకోవచ్చు. ప్రీవియస్లీ 1 year ఆఫర్ ₹1 ఆఫర్లో తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 99 చేశారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈవెన్ దీంతో పాటు షామీకి సంబంధించినటువంటి బ్యాగ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే ప్రైజింగ్లో అయితే రాబోతుంది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, నాకైతే రాలేదు. ట్రై చేయండి, మరి మీలకు ఎలా ఉందో ఏంటో. ఎనీవే 99 రూపీస్కి ఫోన్ అంటే క్రేజీ డీల్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి BGMI దగ్గర నుంచి BGMI అలాగే స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరు కొలాబరేషన్ ఎలా ఉండబోతుంది, క్రేజీ కదా. సో స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మూవీ అండ్ BGMI 2 కొలాబరేషన్తో వీళ్ళు అతి త్వరలో మరి గేమ్ ప్లాన్ తీసుకొని రాబోతున్నారా, లేదా కాస్ట్యూమ్ని ఇందులో ఇంటిగ్రేట్ చేయబోతున్నారా, లేదా కొన్ని స్పెషల్ ఫీచర్స్ని ఇస్తున్నారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేజ్ ఉంది చూసారా, దీంట్లో అయితే వీళ్ళు స్పైడర్ మ్యాన్కి సంబంధించినటువంటి ఆ వెబ్ ఉంటుంది చూసారా, అంటే మన బూజ్ అని అంటాం చూసారా, సో దాన్ని అయితే వీళ్ళు షోకాస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్లో ఒక మంచి అవుట్పుట్ని మనం అతి త్వరలో చూసే అవకాశం ఉంది BGMIలో. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ ఇంతకుముందు ప్రీవియస్లీ శాంసంగ్ దగ్గర నుంచి అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ చిప్సెట్స్ TSMI దగ్గర నుంచి చిప్స్ని అయితే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. సో రీసెంట్గా వీళ్ళ ఓన్ చిప్సెట్స్కి అయితే చేంజ్ అయిపోయారు. యాపిల్ అయితే ఐఫోన్లో ఎప్పుడో తీసుకొచ్చారు, బట్ మ్యాక్స్లో రీసెంట్గా అయితే M1, M1X, M1 Max Pro అని చెప్పి తీసుకొస్తున్నారు కదా. అయితే వీటిల్లో తో పాటుగా వీళ్ళు వైర్లెస్ టెక్నాలజీలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ చిప్సెట్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతుందంట.
ప్రీవియస్లీ 8 months బ్యాక్ యాపిల్ ఈ విషయం అయితే చెప్పింది, బట్ ఇప్పటిదాకా అయితే ఇంజనీర్స్ని హైర్ చేసుకోలేదు. అఫీషియల్గా వీళ్ళు హైర్ చేసుకోబోతున్నారు. బేసికల్లీ వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వైఫై చిప్స్ ఉన్నాయి, లేదన్నట్లయితే 5G మోడెమ్ చిప్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద స్కై వర్క్ అది లేదంటే బ్రాడ్కామ్ ఇట్లాంటి కంపెనీస్ మీద యాపిల్ అయితే ఆధారపడుతూ ఉంటుంది. అలాంటి ప్రమేయం లేకుండా యాపిల్ వాళ్ళ ఓన్ మోడెమ్స్ని అయితే తయారు చేయబోతున్నారు. అంటే బెటర్ సిగ్నల్, అలాగే బెటర్ డేటా ట్రాన్స్మిటింగ్ అండ్ బెటర్ వైఫై సిగ్నల్ రిసీవింగ్, రిసెప్షన్ అన్నిటినీ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేస్తారు కాబట్టి. యాక్చువల్గా ఐఫోన్స్ అన్నింటిలో కూడా చాలా మంది కామన్గా చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువగా ఉంటుందని. సో వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్స్ని హైర్ చేసుకొని అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నంలో యాపిల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చిందా? నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.